పచ్చగా కచ్చాపచ్చాగా ఉడికించి ఎలా తిన్నా టేస్టీగానే ఉంటుంది క్యారెట్. అందుకే కరకర క్యారెట్ని మరింత రుచిగా ఇవాళ అయితే కుక్కర్లో 10 నిమిషాల్లో క్యారెట్ రైస్ అయితే చూసేద్దాం. హడావిల్ లేకుండా లంచ్ బాక్స్ కోసం కానీ బ్యాచిలర్ బాబులకి బిజీ పీపుల్స్కి బెస్ట్ రైస్. వెరీ క్విక్, ఈజీ అండ్ హెల్దీ 1 పాట్ మీల్. రుచిలో రాజీ లేదులే. ఈ క్యారెట్ రైస్ని పెరుగుంటే పెరుగు పచ్చడితోనూ, అది లేదంటే పచ్చి ఉల్లిపాయతోనూ, ఏదైనా మసాలా కర్రీతో అయినా సర్వ్ చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది. సరే అయితే లేట్ చేయకుండా రెసిపీ చూద్దామా. ముందుగా రైస్ తీసుకొని ఒక 2-3 సార్లు శుభ్రంగా కడిగి ఉంచుకోవాలి. ఇవాళ అయితే చూడండి, మన ఇంట్లో ఉన్న ఇలాంటి ఒక పెద్ద గ్లాస్ రైస్తో రెసిపీ చూద్దాం. ఒక గ్లాస్ రైస్ దాదాపుగా ఒక 200 గ్రామ్స్ అయితే ఉంటుంది. తీసుకున్న ఈ రైస్ అనేది నార్మల్ రైస్ అయినా తీసుకోవచ్చు, లేదా బాస్మతి రైస్ అయినా తీసుకోవచ్చు. సరే, ఇక్కడ ఏ రైస్ తీసుకున్నా ఆ రైస్ ఒక 30 నిమిషాలు నానబెట్టుకోవాలి. ఈ రైస్ బాగా నానిన తర్వాత కుక్కర్లోకి ఆయిల్ కానీ లేదా నెయ్యి కానీ వేసుకోవాలి, లేదా ఆయిల్ కొంచెం నెయ్యి కొంచెమైనా వేసుకోవచ్చు. వేసిన ఆయిల్ కానీ లేదా నెయ్యి కానీ హీట్ అయిన తర్వాత 2 లవంగాలు, 2 యాలకులు, చెక్క చిన్న ముక్క, ఒక బిర్యానీ ఆకుతో పాటు ఒక 1/2 టీ స్పూన్ దాకా ఆవాలు, ఒక 1/2 టీ స్పూన్ షాజీరా వేసుకోవాలి. ఇక్కడ సాజీరా లేకుంటే జీలకర్ర వేసుకోవచ్చు, కానీ ఈ సాజీరా వేసుకోవడం వల్ల రైస్ ఫ్లేవర్ కానీ టేస్ట్ కానీ చాలా బాగుంటుంది. వేసిన ఈ దినుసులు వేగి, ఈ సాజీరా కూడా వేగి మంచి స్మెల్ వచ్చాక ఒక పెద్ద సైజు ఉల్లిపాయని ఈ విధంగా సన్నగా పొడుగ్గా కట్ చేసి వేసుకోవాలి. ఇవి ఫాస్ట్గా వేగడానికి కొంచెం సాల్ట్ కూడా వేశాక మీడియం ఫ్లేమ్లో ఇవి ఎర్రగా వేగేదాకా వేయించుకోవాలి. ఫైనల్గా చూడండి, ఉల్లిపాయలు అనేవి ఈ విధంగా ఎర్రగా మారిన తర్వాత ఇందులోకి 1 స్పూన్ దాకా ఫ్రెష్గా రుబ్బిన అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఆ తర్వాత ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది వేగి మంచి స్మెల్ వచ్చేదాకా వేయించుకోవాలి మీడియం ఫ్లేమ్లో. ఒక 2 నిమిషాలు వేయించగా మంచి స్మెల్ అయితే వస్తుంది. ఆ తర్వాత ఇందులోకి ఒక 4-5 పుదీనా రెమ్మలు వేసుకోవాలి. ఇవి ఉంటే వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేసేయచ్చు. ఒక 5 దాకా సన్నగా పొడుగ్గా కట్ చేసుకున్న పచ్చిమిర్చి వేసుకోవాలి. ఫ్రెష్గా 4 కరివేపాకు రెమ్మలు కూడా వేసుకోవాలను. ఇక్కడ ఒకటి గుర్తుంచుకోవాలి, ఇక్కడ వేసిన ఈ పచ్చిమిర్చితోనే రైస్కి సరిపడా కారం మొత్తం వచ్చేలా వేసుకోవాలి. తర్వాత మిర్చి పౌడర్ అలాంటివి ఏమీ కూడా వేయం కాబట్టి. వేసిన పచ్చిమిర్చి కరివేపాకు పచ్చిదనం పోయేదాకా లో ఫ్లేమ్లో ఒక 2 నిమిషాలు వేయించుకోవాలి. ఆ తర్వాత క్యారెట్ తురుము వేసుకోవాలి. నేను తీసుకున్న ఒక గ్లాస్ రైస్కి అయితే 2 మీడియం సైజ్ క్యారెట్ తురుము అయితే వేసుకున్నాను. తీసుకున్న క్యారెట్స్కి తొక్క తీసి వాటిని పెద్ద హోల్స్ ఉన్న వైపు తురుముకోవాలి. వేసిన ఈ క్యారెట్ తురుమును మరీ మెత్తగా వేయించాల్సిన అవసరం లేదు. పచ్చిదనం పోయేంత వరకు లో ఫ్లేమ్లో ఒక 2 నిమిషాలు వేయించుకుంటే సరిపోతుంది. ఈ క్యారెట్ తురుము రైస్తో పాటు ఉడకాలి కాబట్టి ఇక్కడ ఎక్కువ మెత్తగా వేయించాల్సిన అవసరం లేదు. లైట్గా రంగు మారేంత వరకు వేయించుకుంటే సరిపోతుంది. ఈ క్యారెట్ రైస్లో ఎటువంటి మసాలాలు కూడా వేయనవసరం లేదు, కానీ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. క్యారెట్ తురుము లైట్గా వేగిన తర్వాత రైస్కి సరిపడా నీళ్లు వేసుకోవాలి. ఒక గ్లాస్కి 2 గ్లాసుల చొప్పున నీళ్లు వేసుకోవాలి. అదే బాస్మతి రైస్ అయితే 1కి 1.25 చొప్పున వేసుకోవాలి. ఇందులో పసుపు కూడా వేయనవసరం లేదు. ఈ క్యారెట్ నుండి వచ్చే ఈ కలర్తోనే రైస్ అనేది లైట్ ఆరెంజ్ కలర్లోకి వస్తుంది. సరిపడా నీళ్లు వేశాక ఇందులోకి ఉంటే కొంచెం ఫ్రెష్గా కొత్తిమీర రెమ్మలు వేశాక ఈ నీళ్లు మొత్తం బాగా ఉడికేదాకా మూత పెట్టి హై ఫ్లేమ్లో ఒక 2 నిమిషాలు ఉడికించాలి. మూత పెట్టి ఉడికించడం వల్ల ఆ నీళ్ళు అనేవి తొందరగా వేడెక్కుతాయి. మరీ ఎక్కువసేపు ఉడికించాల్సిన అవసరం లేదు. చూడండి, ఈ మాత్రం ఉడికిన తర్వాత లో ఫ్లేమ్లో ఉంచి ఇందాక రెడీగా పెట్టుకున్న రైస్ వేసుకోవాలి. నీళ్ళు ఈ విధంగా ఉడికిన తర్వాత మనం వేసిన ఆ పచ్చిమిర్చి ఘాటు మొత్తం ఆ వాటర్లో కలుస్తుంది. ఆ తర్వాత కారం తక్కువ ఉంటే ఇక్కడ వేసుకోవాలి. ఇక్కడ ఉప్పు కారం చెక్ చేసి వేసుకోవచ్చు. ఒకవేళ కారం తక్కువ ఉంటే పచ్చిగా ఉన్న పచ్చిమిర్చిని సన్నగా పొడుగ్గా కట్ చేసి వేసుకోవాలి, లేదా మిర్చి పౌడర్ అయినా కొంచెం వేసుకోవచ్చు. ఫైనల్గా నిమ్మరసం వేసుకోవాలి. ఈ నిమ్మరసం వేయడం వల్ల రైస్ రుచిగా ఉంటుంది. ఫైనల్గా ఈ విధంగా ఒకసారి బాగా కలిపి ఉప్పు కారం అంతా ఓకే అనుకున్నాక కుక్కర్ మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో 2 అంటే 2 విజిల్స్కి స్టవ్ ఆఫ్ చేయాలి. మీడియం ఫ్లేమ్ 2 విజిల్స్. విజిల్స్ వచ్చిన వెంటనే ఓపెన్ చేయకుండా ఒక 15-20 నిమిషాల తర్వాత ఓపెన్ చేసి చూద్దాం. విజిల్స్ వచ్చిన వెంటనే కనీసం ఒక 15 నిమిషాలన్నా టైం ఇచ్చి ఓపెన్ చేసామంటే లోపల రైస్ అనేది బాగా సెట్ అయ్యి సర్వింగ్ చేసుకోవడానికి పొడి పొడిగా ఉంటుంది. చూడండి, పొడి పొడిగా కలర్ఫుల్ క్యారెట్ రైస్. పైనున్న మసాలా కిందకి, కిందున్న రైస్ పైకి అలా ఇలా లైట్గా కలిపిన తర్వాత సర్వ్ చేసుకోవచ్చు. అంతే, సింపుల్గా అయిపోయిన ఈ క్యారెట్ రైస్ ఎటువంటి మసాలాలు లేకుండా చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి, మీకే తెలుస్తుంది. సరే అయితే మరో సింపుల్ రెసిపీతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.